గుడ్ మార్నింగ్. స్వతంత్ర టీవీ డైలీ న్యూస్ అండ్ అనాలిసిస్ లైవ్ షోకి స్వాగతం. నేను మీ కావ్య. రెండు తెలుగు రాష్ట్రాల్లో పొలిటికల్ హీట్ పీక్స్కు చేరింది. ఒకవైపు తెలంగాణలో అప్పుల లెక్కల పంచాయతీ నడి రోడ్డుపైకి వచ్చింది. సవాళ్లు ప్రతి సవాళ్లతో గన్ పార్క్ సాక్షిగా అరెస్టుల పర్వం నడిచింది. మరోవైపు మూసీ ప్రక్షాళన, హైడ్రా కూల్చివేతలతో రేవంత్ సర్కార్ బుల్డోజర్ స్పీడ్తో దూసుకుపోతుంటే విపక్ష బీఆర్ఎస్ దీని వెనక పెద్ద కుంభకోణం ఉందంటూ యుద్ధానికి సై అంటుంది. ఇక ఆంధ్రప్రదేశ్లో రాజధాని అమరావతి చుట్టూ సరికొత్త పొలిటికల్ డ్రామా మొదలైంది. కేంద్ర చట్టంతో అమరావతికి తిరుగులేదని చంద్రబాబు చెప్తుంటే కాదు విజయవాడే అసలు రాజధాని, మావిగన్ కారిడారే మా లక్ష్యం అంటూ జగన్ సరికొత్త అస్త్రాన్ని సంధించారు. ఇవాల్టి మన డిఎన్ఏ లైవ్ షోలో ప్రధాన వార్తలు, వాటి వెనుక ఉన్న నిజాలను విశ్లేషించి వివరించడానికి మనతో పాటు లైవ్లో ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ అడ్వకేట్ ఉప్పల లక్ష్మణ్ గారు. వెల్కమ్ టు ద షో సార్. సార్, వారితో మాట్లాడడానికి ముందు ఈరోజు మీడియాలో వచ్చిన ప్రధాన వార్తా విశేషాలు ఏమిటో చూద్దాం. ముందుగా ఇంగ్లీష్ పేపర్ ది పైనీర్ పేపర్ కనుక మనం చూసుకుంటే ఇక్కడ మనం ఒక హెడ్లైన్ చూసుకోవచ్చు. నిన్న ఏదైతే జరిగిందో, కాంగ్రెస్ బీఆర్ఎస్ ఫేస్ ఆఫ్ టన్స్ హై డ్రామా ఓవర్ డిబేట్ ఆన్ స్కామ్ డెప్ట్ ఛార్జెస్, మినిస్టర్స్ అరైవ్ ఎట్ మెమోరియల్, కాప్ స్టాప్ బీఆర్ఎస్ లీడర్స్ అంటూ కూడా ఇక్కడ మనం ఒక హెడ్లైన్ చూసుకోవచ్చు. ఇంకోటి ఏంటంటే విబిజీ రామ్జీ యాక్ట్ యూనిలాటరల్, గవర్నమెంట్ టు అప్రోచ్ ఎస్సీ టు సేఫ్ గార్డ్ స్టేట్ రైట్స్, క్యాబినెట్ డిసైడ్ టు ఇంప్లిమెంట్ ద స్కీమ్. విబిజీ రామ్కి సంబంధించిన ఒక హెడ్లైన్ కూడా ఇక్కడ చూసుకోవచ్చు. కాంగ్రెస్ లాక్స్ గట్స్, ఫెయిల్ టు రెస్పాండ్, కేటీఆర్ హిట్స్ అవుట్ ఎస్ సీఎం రేవంత్. సో సీఎం రేవంత్కి కౌంటర్ అయితే ఇచ్చారు ఇక్కడ కేటీఆర్, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్. దానికి సంబంధించిన హెడ్లైన్ కూడా చూసుకోవచ్చు. డిఎస్పీ భీమ్రెడ్డి అరెస్టెడ్ ఇన్ డిఏ కేస్, ఏసీబీ సర్చెస్ 16 లొకేషన్స్ ఇన్ హైదరాబాద్, ఐడెంటిఫైస్ 200 crore అసెట్స్ అంటూ కూడా మనం హెడ్లైన్ చూసుకోవచ్చు. ఇక్కడ ఇండియా జపాన్ అన్వీల్ ట్రాన్స్ఫర్మేటివ్ ఇనిషియేటివ్స్ టు బూస్ట్ టైస్ అంటూ కూడా జపాన్కి ఇండియాకి నడుస్తున్న సత్సంబంధాల గురించి కూడా ఒక హెడ్లైన్ ఇక్కడ చూసుకోవచ్చు. అటెంప్ట్ టు ఆక్యుపై గవర్నమెంట్ ల్యాండ్స్, కవిత డిటైన్డ్, హోల్డ్ రైట్స్ ప్రొటెక్ట్ ఇన్ బోడుప్పల్ అంటూ కూడా ఒక హెడ్లైన్ చూసుకోవచ్చు. యూనియన్ మినిస్టర్ రూల్స్ అవుట్ ఇమీడియట్ కట్ ఇన్ ఫ్యూయల్ ప్రైస్, సేస్ ఇట్ విల్ హ్యాపెన్ ఓన్లీ వెన్ క్రూడ్ ఆయిల్ రేట్స్ స్టెబిలైజ్ ఎట్ లోవర్ లెవెల్స్ అంటూ కూడా ఒక మెయిన్ హెడ్లైన్ ఇక్కడ క్రూడ్ ఆయిల్కి సంబంధించిన హెడ్లైన్ అయితే ఇక్కడ చూసుకోవచ్చు. ఇవి ది పైనీర్ పేపర్లోని మెయిన్ హెడ్లైన్స్. ఇప్పుడు మనం దిశ పేపర్కి వెళ్ళిపోదాం. దిశ పేపర్లో కనుక చూసుకుంటే ఇక్కడ మనం మెయిన్ హెడ్లైన్ చూసుకోవచ్చు. భారత తొలి ప్రైవేట్ ఆర్బిటల్ రాకెట్ సిద్ధం, ఆగస్టు 4న విక్రమ్ 1ను అంతరిక్షంలోకి పంపనున్న ఇస్రో, బెంగళూరులోని ఇస్రో హెడ్ క్వార్టర్స్కు బాంబు బెదిరింపు అంటూ కూడా మనం హెడ్లైన్ చూసుకోవచ్చు. గ్రామాలకు మహర్దశ, ఏపీ నుంచి అమల్లోకి వచ్చిన విబిజీ రామ్జీ, రైల్వే కోడూరు నుంచి పథకాన్ని ప్రారంభించిన కేంద్ర మంత్రి చౌహాన్, సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అంటూ కూడా మనం హెడ్లైన్ చూసుకోవచ్చు. ఇక్కడ అదే మా ధ్యేయం, దేశ ఆర్థిక అభివృద్ధిలో ఏపీ ముందుండాలి, 2047 నాటికి $2.4 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా ఎదగాలి అంటూ కూడా ఇక్కడ మంత్రి నారా లోకేష్ చెప్పడం జరిగింది. దానికి సంబంధించిన హెడ్లైన్ ఇక్కడ చూసుకోవచ్చు. బంగాళాఖాతంలో అల్పపీడనం 2-3 రోజుల్లో మరింత బలపడే అవకాశం, ఉత్తరాంధ్ర భారీ వర్ష సూచన, మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని హెచ్చరిక, అప్రమత్తంగా ఉండాలని విపత్తుల నిర్వహణ సంస్థ సూచన చేయడం జరిగింది. దానికి సంబంధించిన హెడ్లైన్ కూడా ఇక్కడ చూసుకోవచ్చు. మావిగన్ అంటే ఈసారి 0 సీట్లే, 3 రాజధానుల పేరుతో ఎన్నికలకు వెళ్తే వైసీపీకి 11 సీట్లు వచ్చాయి. రాష్ట్రాన్ని సర్వనాశనం చేసే లక్ష్యంతోనే జగన్ మాట్లాడుతున్నారు. రాజధాని కోసం ఒక్క ఇటుక పెట్టకుండా 450 కోట్లతో ప్యాలెస్ నిర్మించుకున్నాడు. వైఎస్ జగన్ పై మంత్రి గొట్టిపాటి రవికుమార్ అయితే ఆగ్రహం వ్యక్తం చేయడం జరిగింది. దానికి సంబంధించిన న్యూస్ కూడా ఇక్కడ చూసుకోవచ్చు. సో ఇవ్వండి దిశ పేపర్లోని మెయిన్ హెడ్లైన్స్. ఇప్పుడు నమస్తే తెలంగాణకి వెళ్ళిపోదాం. నమస్తే తెలంగాణలో ఇక్కడ హెడ్లైన్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. యాక్చువల్గా తొడగొట్టిన బీఆర్ఎస్, తోకముడిచిన కాంగ్రెస్, డర్గయా సర్కార్ అంటూ కూడా ఇక్కడ హెడ్లైన్ చూసుకోవచ్చు. మొదట తెలంగాణ భవన్కు వస్తానని జూపల్లి బీరాలు, ఉదయం నుంచి ఎదురు చూసిన కేటీఆర్, హరీష్ రావు తెలంగాణ భవన్లో ప్రత్యేక కుర్చీ వేసి వెయిటింగ్ చేయడం జరిగింది. సో తూచ్ అక్కడికి రానని గాంధీ భవన్కు జూపల్లి,
గురుకులాల్లో టెండర్ల అవినీతి నిరూపించేందుకు గన్ పార్క్ రావాలని బీఆర్ఎస్ కు మంత్రుల సవాల్ అయితే జరిగింది. ఆ సవాల్కి సంబంధించిన హెడ్లైన్ అయితే ఇక్కడ చూసుకోవచ్చు మనం. కమిషన్ల కోసమే జీవో 17 రాత్రికి రాత్రే తీసుకొచ్చిన రేవంత్ సర్కార్ దోపిడీకి ఊతమిచ్చే ఆ జీవోను రద్దు చేయాలి. సింగిల్ విండో టెండర్లలో భారీ కుంభకోణం అంటూ కూడా ఇక్కడ మనం మెయిన్ హెడ్లైన్ చూసుకోవచ్చు. సర్కార్ సెల్ఫ్ గోల్, పోలీసులను అడ్డు పెట్టుకొని తోక ముడిచిన కాంగ్రెస్ మంత్రులు, చర్చకు రాకుండా పారిపోయిన జూపల్లి రాజీనామా చేయాలి, దళితుల పొట్టగొట్టి గుజరాత్ ఢిల్లీ దళారులకు గురుకుల టెండర్లు అంటూ కూడా ఇక్కడ మనం హెడ్లైన్ చూసుకోవచ్చు. మూసీతో పెట్టుకుంటే మునుగుతాం, ముఖ్యమంత్రి నిర్ణయంపై మంత్రుల అసంతృప్తి, మూసీని గోదావరి జలాలతో నింపడం అంటే కాళేశ్వరం ప్రాజెక్టును బతికించడమే, బీఆర్ఎస్ నేతల కవ్వింపు ట్రాప్లో పడి పరువు పోగొట్టుకున్నాం తోటి మంత్రులు అన్నారు. దానికి సంబంధించిన హెడ్లైన్ కూడా ఇక్కడ చూసుకోవచ్చు. ఇక మనం ఆంధ్రజ్యోతి పేపర్కి వెళ్ళిపోదాం. ఆంధ్రజ్యోతిలో కనుక మనం చూసుకుంటే అమరావతిని ఆపలేరు, అది ఎవరి తరము కాదు, గొడ్డలి పార్టీని రోజుకో మాట అంటూ చంద్రబాబు వ్యాఖ్యానించడం జరిగింది. అసెంబ్లీ సాక్షిగా అమరావతికి నాడు మద్దతు, అధికారంలోకి వచ్చి 3 రాజధానులు అన్నారు, ఇప్పుడు మావిగన్ పాట పాడుతున్నారంటూ కూడా చంద్రబాబు వ్యాఖ్యానించడం జరిగింది. దానికి సంబంధించిన హెడ్లైన్ ఇక్కడ చూసుకోవచ్చు. ఇలాగైతే కష్టమే సార్, దగ్గర పడుతున్న ఎన్యూమరేషన్ ఫామ్ల గడువు, ఇప్పటి వరకు 98.65% పంపిణీ, వాటిలో 37.66% డిజిటలైజేషన్ పూర్తి, 12 రోజుల్లో మిగతావి పూర్తి చేయగలరా? అదనపు పనులతో తీవ్ర ఒత్తిడిలో బిఎల్ఓలు, తమకు సర్వ్ విధులు వద్దంతున్న అంగన్వాడీలు అంటూ కూడా మనం హెడ్లైన్ చూసుకోవచ్చు. ఇక మనం వెలుగు పేపర్కి వెళ్ళిపోదాం. వెలుగులో చూసుకుంటే ఇక్కడ భారత్ జపాన్ మధ్య 120 ఒప్పందాలు, ఇరు దేశాల కంపెనీల మధ్య 1,00,000 కోట్ల పెట్టుబడులకు అంగీకారం, డిఫెన్స్ టెక్నాలజీ, ఆర్థిక, రవాణా రంగాల్లో సహకారానికి నిర్ణయం అంటూ కూడా ఇక్కడ హెడ్లైన్ చూసుకోవచ్చు. సవాళ్ల హీట్, తెలంగాణ భవన్ వద్ద బీఆర్ఎస్ నేతలు, గన్ పార్క్ వద్ద మంత్రులు, అప్పులపై చర్చకు తెలంగాణ భవన్కు వస్తానని జూపల్లి సవాల్ అంటూ కూడా ఆల్రెడీ మనం ప్రీవియస్ పేపర్లో కూడా చూసాం. ఇది వన్ ఆఫ్ ది మెయిన్ హెడ్లైన్ అనుకోవచ్చు మనం అన్ని పేపర్లో చూసుకుంటే. స్పీడ్ పోస్టులో గంజాయి సప్లై, 21 రాష్ట్రాలకు పార్సిల్స్ పంపిస్తున్న ముఠ, ముంబైలో 1000 మంది కస్టమర్లు, దేశవ్యాప్తంగా 1,00,000కు పైనే, మెడిసిన్ పేరిట స్పీడ్ పోస్ట్, కొరియర్ల ద్వారా విమానాలు, రైళ్లలో రవాణా జరుగుతుంది. సో గంజాయికి సప్లైకి సంబంధించిన హెడ్లైన్ ఇక్కడ చూసుకోవచ్చు మనం. ఇక మనం సాక్షి పేపర్ చూసుకుందాం ఒకసారి. సాక్షిలో కనుక చూసుకుంటే ఈ దారుణాల వెనుక పెద్ద కుట్ర, రాష్ట్రంలో జంగిల్ రాజ్ నడుస్తోందంటూ వైఎస్ జగన్ అయితే ఆరోపించడం జరిగింది. దానికి సంబంధించిన హెడ్లైన్ చూసుకోవచ్చు. పోలీసులను ఉపయోగించుకొని సిండికేట్గా ఏర్పడి హత్యలు చేస్తున్నారు అంటూ కూడా వైఎస్ జగన్ ఆరోపించడం జరిగింది. సో దానికి సంబంధించిన న్యూస్ చూసుకోవచ్చు ఇక్కడ మనం. బోర్డు పరీక్షల మార్కులకు 50% వెయిటేజ్, నీట్ జేఈలకు అమలు, కేంద్ర ప్రభుత్వం యోచన అంటూ కూడా హెడ్లైన్ చూసుకోవచ్చు ఇక్కడ. భారీ డీల్ పై దాటవేత, అద్విక వ్యవహారంలో కీలక ప్రశ్నలకు సూటిగా స్పందించని పోలీసులు అంటూ కూడా ఒక మెయిన్ హెడ్లైన్ చూసుకోవచ్చు ఇక్కడ మనం. సో ఇవంటి సాక్షి పేపర్లోని మెయిన్ హెడ్లైన్స్, వివిధ పేపర్లోని మెయిన్ హెడ్లైన్స్. సో సార్, ముందుగా మనం ఇక్కడ తెలంగాణ పాలిటిక్స్ కనుక చూసుకుంటే గత బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో రాష్ట్రం అప్పుల ఊబిలో కూరుకుపోయింది. అవసరమైతే దానిపై చర్చకు సిద్ధమని కూడా సవాల్ విసిరింది కాంగ్రెస్ మంత్రులే కదా సార్. అయితే మరి ఇప్పుడు బీఆర్ఎస్ నేతలు గన్ పార్క్ బయలుదేరగానే పోలీసులు ముందస్తు అరెస్టులు ఎందుకు చేశారు? అసలు చర్చను చూసి ప్రభుత్వం భయపడిందంటారా? అసలు ఏం జరిగిందంటారు? ఇప్పుడు డ్రామాలు ఆడడం నేర్చుకున్నారు రాజకీయ పార్టీ. ఇక్కడ సవాలు చేస్తూ మేము రెడీగా ఉన్నాము, ఎక్కడికి రావాలనో చెప్పండి, అన్ని విషయాలు చర్చిస్తాము అని హరీష్ రావు అంటాడు. మేము రెడీ అని వాళ్ళు అంటారు. తీరైంది, సీన్ మారిపోయింది. వాళ్ళ చోట వీళ్ళొక చోట చివరికి అరెస్ట్ చేశారు హరీష్ రావు. ఇది గందరగోళం అంటే ఎందుకు? క్లియర్గా ఒకవేళ మీరు వాళ్ళు కూర్చొని ప్రజలకు సమాధానం చెప్పాలి అనుకుంటే ఒక
ఆడిటోరియం సెలెక్ట్ చేసుకొని, ఎందుకంటే అందరు రావాలి కాబట్టి అక్కడ టైం ఫిక్స్ చేసుకొని ఎవరు మీ బీఆర్ఎస్ నుంచి ఎవరు వస్తారు రండి, ఇదిగో మా పార్టీ నుంచి మేము వస్తున్నాము అని కూర్చోవచ్చు. అదేం పెద్ద విషయం కాదు. ఒకవేళ వచ్చినటువంటి పబ్లిక్ కానీ లేకపోతే మీడియా పర్సన్స్ కానీ అడిగేదానికి సమాధానం చెప్పవచ్చు. ఇది ఏంటంటే పబ్లిసిటీ స్టంట్. మేమేదో వ్యతిరేకిస్తున్నాం ప్రభుత్వాన్ని అని బీఆర్ఎస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీది ఏం లేదు అంత అవినీతిమయమని కాంగ్రెస్ పార్టీ మాట్లాడుతుంది. ఏది ఏం మాట్లాడినా కూడా ఇవాళ ప్రజలు ఆలోచిస్తారు కదా, ఏం చేస్తున్నారు. ముందులాగా లేదు. ఇవాళ సోషల్ మీడియా వచ్చిన తర్వాత ప్రతి విషయాన్ని డ్రామా ఆడుతున్నారా, నిజం చెప్తున్నారా, ఏం జరిగింది అన్నది, ఏం జరగబోతుంది అనేది కూడా ప్రజలకు అర్థమవుతుంది. ఇప్పుడు బీఆర్ఎస్ గవర్నమెంట్ లో తప్పులు జరగలేదా, అవినీతి జరగలేదా, జరిగింది. వాటిని గురించి వీళ్ళు మాట్లాడతారా? మాట్లాడరు. వాటి గురించి ఏమన్నా విచారణలు జరిపిస్తున్నారా? లేదు. కాళేశ్వరం ప్రాజెక్టు మీద పెద్ద అవినీతి జరిగిందని ఆరోపణ చేసిన కాంగ్రెస్ పార్టీ చివరకు ఏదో మమ అనిపించేసి ఒక జ్యుడిషియల్ కమిటీ వేస్తే, ఆ కమిటీ ఏదో నివేదిక ఇస్తే, ఆ నివేదిక ఎక్కడ పోయిందో తెలియదు, సిబిఐకి రాసినాము అంటారు. కేంద్ర ప్రభుత్వం ఏం చెప్తున్నది, సిబిఐకి లెటర్ రాస్తే సరిపోదు, దానికి సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ అన్ని ఇవ్వాలి కదా, కరెస్పాండింగ్ చేస్తున్నామని వాళ్ళు అంటారు. మరి ఇదంతా డ్రామా లాగా అనిపించదా? 2.5 సంవత్సరాలు అయిపోయింది, 3వ సంవత్సరం వస్తుంది. ఈ 3 సంవత్సరాల్లో కన్స్ట్రక్టివ్ గా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. బీఆర్ఎస్ పార్టీలో జరిగిన అవినీతిని ఎంత వెలికి తీశారు, ఎన్ని కేసులు పెట్టారు, ఎవరిని అరెస్ట్ చేశారు చెప్పండి. ఏమీ లేదు, ఏమీ లేదు. ఏదో మాటలు. అదేమంటే కేసీఆర్ ఫామ్ హౌస్లో కూర్చున్నాడు అని చెప్తారు ముఖ్యమంత్రి గారు. ఇక్కడ పెద్ద డ్రామా నడిచింది తప్ప నిన్న ఫేస్ టు ఫేస్ జనం ముందుకు వచ్చి మాట్లాడాలా అనేది ఇద్దరికీ లేదు. వాళ్ళకు లేదు, వీళ్ళకు లేదు. ఎందుకంటే వాళ్ళ బండి వీళ్ళు పెడతారు, వీళ్ళు బండి వాళ్ళు పెట్టారు. ఇది జనం అర్థం చేసుకుంటున్నారు ఏం చేయాలి రేపు అని. అంటే మళ్ళీ రాబోయే ఎన్నికల్లో ఎవరికి ఏంటి అనేది ప్రత్యామ్నాయం చూస్తారు. ఇప్పుడు ఆ పార్టీ ఏం తప్పు చేస్తుందో ఈ పార్టీ అది తప్పు చేస్తుంది అనుకోండి, 3వ పార్టీని వెతుక్కుంటారు జనం. సపరేట్ గా ఆల్టర్నేట్ చూస్తారు, ఏది ఆల్టర్నేట్ ఉంది ఇవాళ అని. సో అలాంటి పరిస్థితుల్లో వీళ్ళు ఆడ మంత్రులు కూడా వెళ్ళి అక్కడ కూర్చుంటారు. వెళ్ళి అక్కడ కూర్చోవడం ఎందుకండి? మీరు రవీంద్ర భారతి ఉంది ప్రభుత్వాన్ని, రవీంద్ర భారతిలో కూర్చున్నాము, 11 ప్రణమయ్య అని హరీశ్రావుని పిలవచ్చు, మా తరపు నుంచి పలానా వస్తాడు, ఇద్దరు కూర్చోండి. జనం వస్తారు, ఎవరు మీడియా పర్సన్స్ వస్తారు, ఇంటలెక్చువల్స్ వస్తారు, ఏమన్నా క్వశ్చన్స్ అడిగితే ఆన్సర్ చేస్తారు. అయితే సార్ ఇక్కడ కాదు లెక్కల ప్రకారం అప్పు 3.50 లక్షల కోట్ల అని బీఆర్ఎస్ అంటుంది. కానీ వివిధ కార్పొరేషన్ల ద్వారా గ్యారంటీలు ఇచ్చి తెచ్చిన అప్పుల భారాన్ని ఎందుకు దాస్తున్నారని కాంగ్రెస్ వాదిస్తుంది ఒక సైడు. అవి రాష్ట్ర అప్పుల కింద లెక్క కట్టాలని కాంగ్రెస్ మంత్రులు వాదిస్తున్నారు. సో దీనిపైన మీరేమంటారు సార్? ఈ 2 వాదనల పైన మీరేమంటారు, ఏం చెప్తారు? చూడమ్మా, ప్రభుత్వ పరంగా అప్పులు చేశారని ఆ లెక్క చెప్తే, కార్పొరేషన్ పరంగా కార్పొరేషన్ ఆస్తులను తాకట్టు పెట్టి తెచ్చింది కూడా ప్రభుత్వం కిందే కదా వస్తుంది. కార్పొరేషన్లు ఎవరి కంట్రోల్లో ఉంటాయి? ప్రభుత్వం కంట్రోల్లోనే ఉంటాయి కదా. ప్రభుత్వమే ఎండీని నియమిస్తుంది, ప్రభుత్వమే కమిటీలు వేస్తుంది, ప్రభుత్వమే చైర్మన్ నియమిస్తుంది కదా, ప్రభుత్వమే నిధులు ఇస్తుంది కదా, రాయితీలు ఇస్తుంది కదా. కాబట్టి ఇక్కడ ప్రభుత్వానికి సంబంధం లేదు కార్పొరేషన్లు అనేది కరెక్ట్ కాదు. కార్పొరేషన్లు కూడా ప్రభుత్వ సంస్థలు. సో వాటిని కూడా పరిగణలోకి తీసుకోవాలి. వాటి మీద తెచ్చిన అప్పులు కూడా అప్పుడు చెప్పాలి కదా. అదిగో ఈ కార్పొరేషన్ ద్వారా మేము ఇన్ని అప్పులు తెచ్చాము అనేది చెప్పాలి. ప్రభుత్వ పరంగా అప్పులు 2 కలిపితే మరి 7 లక్షల కోట్ల పైన అప్పులైనాయంటే, మరి కాంగ్రెస్ పార్టీ వచ్చినాక మళ్ళా 2 లక్షల కోట్ల అప్పు తీసుకుని 9 లక్షలు దాటిపోయింది అని బీఆర్ఎస్ పార్టీ. అందువల్ల ఇక్కడ ఏది ఏమైనా రాష్ట్ర ప్రభుత్వము నడపాలి అంటే ఇవాళ అప్పులు చేయాల్సిన పరిస్థితి, అప్పులకు వడ్డీ కట్టాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు
రాష్ట్ర రెవెన్యూ పెరగకుండా అప్పులకు వడ్డీ కట్టాల్సిన పరిస్థితి వస్తే అభివృద్ధికి నిధులు ఎక్కడి నుంచి వస్తాయి రావు. రెండోది ఏంటంటే తెలంగాణలో రెవెన్యూ సోర్స్ ఓన్లీ హైదరాబాద్ ఒకటే. 70% రెవెన్యూ హైదరాబాద్ నుంచి వస్తుంది. ఒకవేళ హైదరాబాద్ లో ఈ రెవెన్యూ సరిగా రాకపోతే ప్రభుత్వాన్ని నడపడమే కష్టం. రెవెన్యూ అంటే ప్రధానంగా ఏంటి? రియల్ ఎస్టేట్ బిజినెస్. రెండోది ఎక్సైజ్ అంటే మద్యం అమ్మకాలు. ఈ రెండింటి వల్లనే రెవెన్యూ ఎక్కువ వస్తుంది. సో మద్యం అమ్మకాలు ఏం తగ్గడంత లేదు, పెరుగుతూనే ఉన్నాయి. కానీ రియల్ ఎస్టేట్ రంగము బీఆర్ఎస్ గవర్నమెంట్ లో ఉన్న విధంగా ఇప్పుడు లేదు, పడిపోయింది. అంటే అమ్మకాలు పడిపోయి, కొనుగోలు పడిపోయాయి. రెండు పడిపోతే రెవెన్యూ తగ్గిపోతే ఇంకా పరిస్థితి ఎలా ఉంటుంది? సో దాన్ని ఆలోచించాల్సినట్టు అవసరం ఉంది. ఎందుకు అలా జరుగుతున్నది అంటే హైడ్రా పెట్టేసి అన్నికులు చేస్తున్నారు. ఎక్కడ పడితే అక్కడ ఏమో మనం ఇక్కడ ఇల్లు కట్టుకుంటే లేదా ఇక్కడ అపార్ట్మెంట్ రియల్ ఎస్టేట్ వాళ్ళు ఏం చేస్తారు, ఏదైనా వెంచర్ వేయాలి అంటే ఎవడో ఒకడు కంప్లైంట్ చేస్తాడేమో, దాని వచ్చి పూజ చేస్తారేమో. అలాగే పబ్లిక్ కూడా ఏ పూజ చేస్తారో తెలియదు, మనం కొంటే నష్టపోతాం కదా అని ఆలోచిస్తారు కదా. అంత సులభంగా అన్ని రికార్డు చూపించమని అడుగుతారు. అన్ని అనుమానాలు వస్తాయి. ఎందుకు వచ్చిన గొడవ అని ఊరుకుంటా పోతుంది అని చెప్పి ఆలోచిస్తారు. సో అలాంటి పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వం నడుస్తున్నది. రైట్ సార్. ఇప్పుడు పాలిటిక్స్ ఒకవైపు ఉంటే మనం ఇప్పుడు ఇంకో ఇంట్రెస్టింగ్ న్యూస్ చూసుకోవచ్చు. తెలంగాణలోనే ఇక్కడ మూసీ ప్రాజెక్టు మొదటి దశకు 7,345 కోట్లు కేటాయించారు. సరే, కానీ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగాలేదంటున్న తరుణంలో ఇంత భారీ బడ్జెట్ ఇంకా మెట్రో ఫేజ్ 2 కోసం 38,000 కోట్ల నిధులను ఎక్కడి నుంచి తెస్తారు సార్ వీళ్ళు? కాంగ్రెస్ ప్రభుత్వానికి క్లియర్ రోడ్ మ్యాప్ ఉందంటారా లేదంటారా? అసలు ఇప్పుడు ముఖ్యమంత్రి దాన్ని ప్రెస్టేజ్ గా తీసుకున్నాడు. తీసుకున్నప్పుడు అప్పులు చేస్తారు. ఇంకా వేరే మార్గం ఏముంది? అప్పులు చేయడమే. అప్పు చేసైనా సరే ఆ ప్రెస్టేజ్ గా తీసుకున్నాను, దాని అమూల్య ప్రాజెక్టును కంప్లీట్ చేయగలిగితే, ఆధునీకరణ చేయగలిగితే నాకు పేరు వస్తుంది. ఇప్పుడు కాళేశ్వరం అంటేనే కేసీఆర్ పేరు వచ్చింది కదా. సరే, అవినీతి ఏం జరిగింది అనేది కాదు. కాళేశ్వరం వలన పంటలకు నీళ్లు వస్తున్నాయా లేదా, చెరువులు నిండుతున్నాయా లేదా, తాగునీటి సౌకర్యం పెరిగిందా లేదా అంటే కరెక్టే కదా. అవన్నీ జరిగాయి కదా. ఎప్పుడు 100 ఏళ్ల నుంచి ఆ చెరువులు నిండని గ్రామాలు ఉన్నాయి, ఇవాళ నిండాయి ఆ చెరువులు. అందువలన ఈయన కూడా ఏం ఆలోచిస్తున్నాడంటే నేనుండగా ఒక ప్రాజెక్ట్ కంప్లీట్ చేయగలిగితే నా పేరు నిలబడుతుంది అని ఒక ప్రెస్టేజ్లో దిగాడు. సరే, ఇప్పుడు మూసీ నది మనం హైదరాబాద్ ఇంత పెద్ద నగరం విస్తీర్ణం అయ్యి రోజు రోజుకు టెక్నాలజీ పెరుగుతున్న ఈ పరిస్థితుల్లో వాసన ఆ మూసీ నదికి ఇరువైపులా ఉన్నటువంటి వాళ్ళు బాధపడాల్సిన అవసరం లేదు. దాన్ని ఖచ్చితంగా సుందరీకరణ చేయాల్సిందే. నా అభిప్రాయం కూడా అదే. కాకపోతే మీరు అన్నట్టు నిధులు ఎక్కడి నుంచి వస్తాయి అంటే ఆయన ఏం చెప్తున్నారంటే ప్రైవేట్ రంగాన్ని కూడా ఎంకరేజ్ చేస్తాము, వాళ్ళ వైపు నుంచి కూడా కొంత రావచ్చు అనేది చెప్తున్నాడు. ఏం చేస్తాడు అంటే ఆ మూసీ నది ఇరువైపులా ఉండేటువంటి ప్రభుత్వ భూముల్ని లీజుకి ఇస్తాడా, అమ్మేస్తాడా, ఏం చేస్తాడనేది చూడాలి. ఇంకా ప్లానింగ్ అనేది ఏం చెప్పడం లేదు. ఏది ఏమైనా కూడా ప్రభుత్వం ఖర్చు పెట్టాల్సిందే. ఖర్చు పెట్టాల్సిందే అంటే మరి కేంద్ర ప్రభుత్వం సాయం చేయమంటే వాళ్ళు ఎందుకు చేస్తారు? రోజు తెల్లవారునే నుంచి మోడీ గారిని తిడతావు, మళ్ళీ నెక్స్ట్ డే మోడీ గారి దగ్గరికి వెళ్తావు, మళ్ళీ ఇక్కడికి వస్తే మళ్ళీ తిడతారు. అయిన వాళ్ళకి అర్థమవుతాయి కదా. బీజేపీ పార్టీని తిడతాడు. సో ఇలాంటి పరిస్థితుల్లో ముందుకెళ్తుంది ప్రభుత్వం. చూడాలి ఏం జరుగుతుంది, ఎలా చేయగలుగుతాడు. ఇక్కడ ఏం జరుగుతుందంటే గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం సిద్ధం చేసిన మెట్రో రూట్లను మార్చి ఫ్యూచర్ సిటీ వైపు మెట్రోను తీసుకెళ్లడాన్ని రియల్ ఎస్టేట్ లాబింగ్ అని బీఆర్ఎస్ పార్టీ అయితే ఆరోపిస్తుంది. కానీ భవిష్యత్తు అవసరాల కోసం నగరాన్ని విస్తరించడం తప్పు ఎలా అవుతుందని కాంగ్రెస్ పార్టీ వాదిస్తుంది. ఒకవైపు ఈ రెండు వాదనల్లో ఏది కరెక్ట్ అంటారు సార్? మనం ఇది కరెక్ట్ ఇది కాదని చెప్పలేము. ఖచ్చితంగా ప్రభుత్వము అధికారంలో ఉన్నప్పుడు ప్రభుత్వ పెద్దలు వాళ్ళ స్వలాభం కూడా చూసుకుంటారు. ఏం సందేహించాల్సిన పని. ఏ ప్రాజెక్ట్ చేస్తే మనకి ఎంతవరకు లాభం ఉండదు. ఇక్కడ మెట్రో ప్రాజెక్టు, మెట్రో రైల్ని
ఎయిర్పోర్ట్ అంటే శంషాబాద్ ఎయిర్పోర్ట్ వరకు తీసుకెళ్లాల్సిన ప్రపోజల్ అది ఉంది. అది మంచిది. ఎందుకంటే ఎయిర్పోర్ట్ లోకి బయటకు వస్తూనే ఆ ట్యాక్సీల గొడవ, దాంట్లో డబ్బులు డిమాండ్ చేయటము, తర్వాత సమయం ఎక్కువ వేస్ట్ అవుతుంది సిటీలోకి వచ్చిన తర్వాత, ట్రాఫిక్ జామ్లు ఇవన్నీ ఉంటాయి. అదే మెట్రోలో అనుకోండి, ఢిల్లీలో కూడా ఎయిర్పోర్ట్ కు మెట్రో కనెక్ట్ అయి ఉంటుంది. మనం ఫ్లైట్ దిగుతానే ఆ మెట్రో ఎక్కేసినామంటే మనం కావాల్సిన ప్లేస్ లో దిగి అక్కడి నుంచి కావాల్సిందే అంటే దగ్గర ప్లేస్కి వెళ్ళిపోయి మళ్ళీ ఆటోలోనో ట్యాక్సీలోనో వెళ్ళిపోవచ్చు. సో ఇది అవసరం అయితే ఉంది, డిమాండ్ కూడా అంటారు, ఖచ్చితంగా మెట్రో ఎక్కుతారు. అలాగే ఇప్పుడు ఈయన కొత్త ప్రాజెక్టు చేపట్టాడు. ఏది నాగార్జున సాగర్ హైవే వెళ్ళే రోడ్లో ఆయన పోర్ట్ సిటీ అని చెప్తున్నారు, ఫ్యూచర్ సిటీ అని చెప్తున్నారు. ఆ ఫ్యూచర్ సిటీ డెవలప్ చేస్తే చంద్రబాబు నాయుడు గారికి ఎట్లయితే హైటెక్ సిటీ అని ఇప్పటికి పేరు వచ్చిందో అట్లా నాకు కూడా పేరు ఉండాలా అనేది ఆయన ఉద్దేశం కావచ్చు. కానీ అక్కడ 70 కిలోమీటర్లు హైదరాబాద్ నుంచి, మరి 70 కిలోమీటర్ల పరిధి దాటాలి. సో అది డెవలప్ ఎంతవరకు అవుతుంది అంటే కొన్ని కంపెనీలకు ఆల్రెడీ అక్కడ ల్యాండ్ కేటాయించారు. అలాగే సిఆర్డి అంటే ఈ డెవలప్మెంట్ అథారిటీ ఆఫీస్ కూడా అక్కడ పెట్టారు ప్రత్యేకించి, ఈ ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ. సో ఇప్పుడు నగరం డెవలప్ కావడంలో తప్పు లేదు, కానీ దాని వెనక ఏంటి, భూములు ముందే కొనేసి అక్కడ ఫ్యూచర్ సిటీలో కొన్ని ప్రాజెక్టులు వచ్చే విధంగా చేస్తే డిమాండ్ పెరుగుతుంది, వాళ్ళ కొన్న భూములు కూడా డిమాండ్. రైట్ సార్, రైట్. ఇప్పుడు తెలంగాణలో పరిస్థితి అట్లుంటే ఇప్పుడు ఆంధ్రకు వచ్చేద్దాం. మనం ఆంధ్రలో చూసుకుంటే మెయిన్గా 3 రాజధానుల నినాదాన్ని పక్కన పెట్టి ఇప్పుడు కొత్తగా మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు కలిపిన మావిగన్ అనే కొత్త రాగాన్ని జగన్ ఎందుకు అందుకున్నారంటారు సార్? ఇది కేవలం పొలిటికల్ కన్ఫ్యూజన్ క్రియేట్ చేయడానికి అంటారా? పొలిటికల్ కన్ఫ్యూజన్ క్రియేట్ చేయడానికి అనేది కాదమ్మా. ఒకవేళ పొరపాటున జగన్మోహన్ రెడ్డి గారే వస్తే అతను ఖచ్చితంగా గుంటూరు నుంచి మచిలీపట్నం వరకు ఉన్నటువంటి 100 కిలోమీటర్ల క్యారిడార్ను అదొక రాజధానిగా తను అంటే రాజధాని పరిధిని ఇది అని చెప్పి ప్రకటిస్తాడు. అయితే సమస్య ఎక్కడ వస్తుంది, పరిధి విస్తరించింది బాగానే ఉంది, ఇక్కడ గుంటూరు వరకు అక్కడ మచిలీపట్నం వరకు. మచిలీపట్నం వరకు పరిధి విస్తరణ చేయడం వల్ల పోర్టు రాజధాని పరిధిలోకి వస్తుంది. వచ్చినప్పుడు అభివృద్ధి ఫాస్ట్గా ఉంటుంది. ఇప్పుడు చెన్నైలో పోర్ట్ ఉంది, ముంబైలో పోర్ట్ ఉంది, అక్కడ అభివృద్ధి బాగా చెందుతాయి, ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్లు జరుగుతాయి. కాబట్టి వాటి వల్ల వచ్చే రెవెన్యూ అంతా కూడా ఉపయోగించే అవకాశం ఉంటుంది. ఒక పెద్ద నగరంగా మాత్రం ఇప్పుడు హైదరాబాద్ సిటీ ఎట్లా కనిపిస్తుందో అట్లా ఇప్పుడేమో అట్లా 25-30 లక్షల జనాభాతో రాజధాని కనిపిస్తుంది. ఇప్పుడు ఏంటి, అక్కడ జనాభా 8 లక్షల మంది కూడా లేరు ఇప్పుడు అమరావతి పరిధిలో. సో అది పెద్ద నగరంగా అయితే కనపడదు. ఆయన ఉద్దేశం ఏంటంటే గుంటూరు నుంచి అక్కడ వరకు తీసుకెళ్లి రాజధాని పరిధిని నిర్ణయించేసి అంటున్నాడు. మరి అప్పుడు అమరావతి పేరు ఏదైతే ఉందో ఆ పేరును ఎలా తొలగించాలి, మళ్ళీ చట్టబద్ధంగా పార్లమెంట్లోనే పెట్టాలి. మరి అమరావతి పేరు తీసేసి విజయవాడ నగరాన్ని, విజయవాడ పేరు మీద ఆయన రాజధానిని నడిపించాలా అనేది ఆయన ఉద్దేశం. అంటే మనకు హైదరాబాద్ సిటీ అన్నట్టు విజయవాడ సిటీ ఎప్పటి వరకు, అక్కడి నుంచి మచిలీపట్నం, ఇక్కడి నుంచి గుంటూరు వరకు. సో విజయవాడ పక్కన అమరావతి పరిధిలో నిర్మాణాలన్నీ వాటి జోలికి పోడు ఇంకా, ఎందుకంటే అవి కేంద్ర ప్రభుత్వం నిధులిస్తున్నది, అక్కడ కేంద్ర ప్రభుత్వం ఆఫీసులు వస్తున్నాయి, బ్యాంకులు వస్తున్నాయి, అనేక సంస్థలు వస్తున్నాయి. అవి ఖచ్చితంగా నిర్మాణాలు 90-70-80% పూర్తయితాయి ఈ 3 సంవత్సరాలు. సో వాటిని ఆయన ఒకవేళ అధికారంలోకి వస్తే వాటి జోలికేం పోడు, వాటినే ఉపయోగించుకుంటాడు. కాకపోతే ఏంటి, అమరావతి పేరు తీసేస్తాను. అది ఎందుకు, చంద్రబాబు నాయుడు గారికి పేరు వస్తుంది, మా పేరు రాకూడదు, మా పేరు రావాలి అంటే ఇంకేం చేయాలి, విజయవాడ పక్కనే అమరావతి కట్టిన భవనాలన్నీ ఉన్నాయి. సో విజయవాడ కేంద్రం అంటే నేను అనుకుంటున్నాను. రైట్, థ్యాంక్ యూ సో మచ్ లక్ష్మణ్ గారు. వివిధ అంశాలపై మీ విశ్లేషణ మాకు అందించినందుకు. ఇది ఇవాల్టి స్వతంత్ర టీవీ DNA లైవ్ షో. మరిన్ని రాజకీయ విశ్లేషణలు, తాజా వార్తల కోసం చూస్తూనే ఉండండి స్వతంత్ర టీవీ.